శ్రీగురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 45 శ్లోకంలో మొత్తం 5 నామాలు ఉన్నాయి. అందులో 4 నామాల విశేషాలు తెలుసుకుందాం. 5వ నామం సమానాధిక వర్జిత. సమాన అధిక వర్జిత. సమానత్వము లేదు, అధికము లేదు. జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ విశేషం. ఈ నామంలో చాలా విశేషం ఉంది. సమాన అధిక వర్జిత. ఇందులో బాహ్యార్థం ఒకటి, అంతరార్థం ఒకటి. సంస్కృత భాష వైభవం అటువంటిది. సంస్కృత భాషలో మనం ఏ పదాన్ని గమనించినా కూడా బాహ్యార్థం కనిపిస్తుంది, అంతరార్థం కనిపిస్తుంది. ఉదాహరణకు పంకజ మనం చాలా అనేక మార్లు చెప్పుకున్నాం. అనేక పర్యాయాలు. పంకజ. పంక అంటే బురద, జ అంటే పుట్టింది. పంకజ బురదలో పుట్టింది. పంకజ అనగానే పద్మం అని గుర్తొస్తుంది. అది రూఢి అర్థం, అందరికీ తెలిసిన అర్థం, చెప్పక్కర్లా. పంకజం అంటే పద్మం. కానీ యౌగికార్థం ఉంది వ్యుత్పత్తిని బట్టి. పంకేజాత పంకజ, పంకేజాతం పంకజం, బురదలో పుట్టింది. పంకేజాతం కీటకం, బురదలో కీటకం కూడా పుడుతుంది, అది పంకజమేగా. అది యౌగికార్థం. అలాగే ఇక్కడ విశేషమైనటువంటి అర్థం ఏంటంటే సమాన అధిక వర్జిత. అమ్మవారికి సమానులు లేరు, అమ్మవారి కంటే అధికులు లేరు. ఇది ఒక భావన. సమాన అధిక వర్జిత. సమానులు అధికులు ఎవరు లేరు. వర్జిత అంటే విడిచిపెట్టిన వారు, లేనిటువంటిది. మరి ఏమిటి ఇంకొక అర్థం? సమానత్వము అధికత్వము ఉండకూడదు. అమ్మవారికి అమ్మవారే సాటి. అమ్మవారితో సమానులు ఇంకో వీరు, అమ్మవారి కంటే అధికులు వీరు అని చెప్పడానికి అవకాశం లేదు. అమ్మవారే సర్వాధిక, అద్వితీయ. ద్వితీయత్వం అంటే సమత్వం ఉంటుంది, ద్వితీయత్వం లేదు, అద్వితీయ. అమ్మవారికి అమ్మవారే సాటి. సమాన అధిక వర్జిత. ఇంకా మరో అర్థమైన లౌకిక ప్రపంచంలో మనం ఏం చేస్తుంటాం? వీళ్ళు నాతో సమానులు, వీడితో నేను స్నేహం చేసుకోవచ్చు, వీడు నాకంటే అధికులు, వీడితో నేను స్నేహం చేసుకోకూడదు అనే భావనలు ఉంటాయి. అమ్మవారి అనుగ్రహం పొందేవాళ్ళు, అమ్మవారిని అనుగ్రహించే వాళ్ళలో ఈ భావన ఉండకూడదు. వీళ్ళు సమానులు, వీళ్ళు అధికులు అనే భావన ఉండదు. అసలు ఈ భేదభావాలే ఉండవు. అమ్మవారిని సేవించే వాళ్ళందరూ కూడా అమ్మవారి రూపాలే. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మజ్ఞానం తెలుసుకున్నవాడు బ్రహ్మయ్య అవుతాడట. అలాగే అమ్మవారిని ఉపాసిస్తే అమ్మవారి స్వరూపం వస్తుంది. అప్పుడు సమానాధిక వర్జితత్వం ఉపాసకులకు కూడా సిద్ధిస్తుంది. ఇంకా మనం 46వ శ్లోకంలో ప్రవేశించినట్లయితే అందులో పూర్వార్థంలో 4 మంత్రాలు సాది మంత్రాలు ఉన్నాయి. ఉత్తరార్థంలో కాది మంత్రాలు ప్రారంభమవుతాయి. సర్వోత్తుంగ సంగహీన సగుణ సకలేష్టద కకారిణి కావ్యలోల కామేశ్వర మనోహర. ఇది 46 శ్లోకంలో ఉన్న నామాలు. ఇందులో సర్వోత్తుంగ సంగహీన సగుణ సకలేష్టద ఈ 4 సాది మంత్రాలు. సర్వోత్తుంగ ప్రథమం, సంగహీన ద్వితీయం, సగుణ తృతీయం, సకలేష్టద చతుర్థం. ఇక 4 నామాలు ఉన్నాయి, 4 మంత్రాలు. సర్వోత్తుంగ కార్యాపేక్షయా కారణస్య అధికత్వాత్
సర్వాపేక్షయా ఉత్తుంగా ఉన్నత పాదోస్య విశ్వభూతాని త్రిపాదశ్యామృతం దివి ఇది శృతే. పురుషత్వం అని చెప్పారు పరమపురుషుని వర్ణిస్తూ. పాదోస్య విశ్వభూతాని త్రిపాదశ్యామృతం దివి. ఆ భగవంతుడి యొక్క ఒక్క భాగమే విశ్వం అంతా కూడా. విశ్వంలో జీవులన్నీ పదహ అస్య భూతాని. ఆ పరమపురుషుడు యొక్క ఒక పాదమే, పాదం అంటే 4వ వంతు. త్రిపాదశ్యామృతం దివి. ఇంకా 3 భాగాలు ఏమున్నాయి? అమృతం దివి. తేజోరూపులైన దేవతలు ఉండే ప్రదేశాలు పౌర్లోకం, మహర్లోకం, జనవలోకం, పౌర్లోకం, స్వర్గలోకం, భూలోకం. మొదటి ఊర్ధ్వలోకాలు 7 ఉన్నాయి కదా. ఊర్ధ్వలోకాలు 7లోనూ మొదటి ఊర్ధ్వలోకం మంది భూలోకం. భూలోక, పౌర్లోక, స్వర్లోక, మహర్లోక, జనవలోక, తపోలోక, సత్యలోకాలు. అంచేత ఇక్కడ విశేషమైనటువంటి ఉత్తుంగతత్వం ఎక్కడుంది? మన పైన లోకాలకు ఉంది. స్వర్లోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం. కానీ అమ్మవారు ఈ లోకాలన్నిటికంటే ఉన్నత స్థానాలు ఉన్నారు, మణిద్వీపంలో ఉన్నారు. బ్రహ్మలోకానికి పైభాగంలో గోలోకం ఉంది, గోలోకానికి పైభాగంలో మణిద్వీపం ఉంది. అంచేత అమ్మవారి స్థానం ఎలా ఉంది? సర్వోత్తుంగా, సర్వలోకాలకు కూడా పైన ఉన్నటువంటి అద్భుతమైన స్థానం సర్వోత్తుంగా. 3 వంతులు అదే. పరమపురుషుడు యొక్క 3 భాగాలు ఊర్ధ్వలోకాలు. ఆ ఊర్ధ్వలోకాల్లో ఒక పాదం భూలోకం మాత్రమే. మిగతావన్నీ కూడా అంచుత చెప్పారు కదా. పాదోస్య విశ్వభూతాని త్రిపాదశ్యామృతం దివి అని చెప్పారు. అంచేత అమ్మవారు సర్వోత్తుంగా అందరికంటే ఉన్నతమైన స్థానంలో ఉంటారు, మణిద్వీపంలో ఉంటారు. సంగహీన. సంగ అంటే ఏమిటి? బంధం. సంగాత్ సంజాయతే కామ, కామాత్ క్రోధోపి జాయతే, క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతివిభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. సాంఖ్యయోగంలో చెప్తారు స్వామి. లౌకిక విషయాలపై ఎప్పుడైతే సంఘం ఏర్పడుతుందో, వాటితో కలయిక ఏర్పడుతుందో, వాటిపై ఆసక్తి ఏర్పడుతుందో అది బంధం అయిపోతుంది. ఆ బంధం రాకూడదు, అది వస్తే ప్రమాదమే. సంగాత్ సంజాయతే కామ, అది వచ్చినప్పుడు కోరికలు ఎక్కువైపోతాయి. కామాత్ క్రోధోపి అయితే, కోరికలు ఎక్కువైపోవడం వల్ల అవి కొన్ని తీరకపోవచ్చు, అప్పుడు కోపం వచ్చేస్తుంది. క్రోధాద్భవతి సమూహ, కోపం వచ్చినప్పుడు అజ్ఞానం ఏర్పడుతుంది. తనేమిటో తెలియదు. కోపం వస్తే మనుషునిగా అని అంటాడు. నిజమే, కోపం వస్తే మనుషులు అవుతాడు, మృగం అవుతాడు. కానీ క్రోధాద్భవతి సమూహ అజ్ఞానమే. సమూహ స్మృతి విభ్రమ, ఎప్పుడైతే సమూహం కలిగిందో, అజ్ఞానం కలిగిందో తన పౌరస్థితి మర్చిపోతాడు. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ, తత్ఫలితంగా నిర్ణయాత్మక శక్తి, విచక్షణ జ్ఞానం పోతుంది, బుద్ధి పోతుంది, బుద్ధిహీనుడైపోతాడు. బుద్ధినాశాత్ ప్రణశ్యతి, అధపతనం. అంచేత అటువంటి తత్వం రాకూడదు. అంచేత అమ్మవారు సంఘహీన, అన్నిటికంటే అధికమైన స్థితిలో ఉన్నారు. ఇవేవి లౌకికమైన విషయాలు ఏవి కూడా అమ్మవారి దగ్గరికి చేరనియ్యరు. అమ్మవారు అన్నిట్లో అంతర్గతంగా ఉన్నారు, కానీ అమ్మవారిని చేరవు. అలాగే అమ్మవారిని ఉపాసించే భక్తులు కూడా సంఘహీనులై ఉండాలి, భవబంధాలకు దూరంగా ఉండాలి, అమ్మవారినే స్మరిస్తూ ఉండాలి అనే ఒక గొప్ప ఆదేశం దీంట్లో ఉంది. సగుణ. సగుణ అంటే సారూప్యం. నిరాకార స్వరూపిణి అమ్మవారు మన కోసం ఒక రూపం పొందారు. అష్టభుజి దుర్గా, సప్తమాతృగా స్వరూపిణ్యై నమో నమః. వైష్ణవి, మాహేశ్వరి, బ్రాహ్మి, కౌమారి, వారాహి, నారసింహి, ఐంద్రి, ఇవన్నీ కూడా సప్తమాతృలు. సప్తమాతృల స్వరూపాలు అమ్మవారే కదా. వాటికి అన్నిటికీ రూపాలు ఉన్నాయి. అసలు అమ్మవారికి రూపం ఉందా? నిరాకార స్వరూపిణి, జ్యోతిష్ స్వరూపిణి. మన కోసం ఈ ఆకారాలను పొందారు. అంటే సగుణ. ధ్యానం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ముందు సగుణ ధ్యానం ఉండాలి, సాకార ధ్యానం ఉండాలి. దాంట్లో ప్రావీణ్యం వచ్చిన తర్వాత నిరాకార ధ్యానానికి వెళ్ళిపోవచ్చు. సకల ఇష్టదా, సకల ఇష్ట దా,
సకల సకలములైన, ఇందుకు కూడా మళ్ళీ సకల వచ్చింది. సకల హ్రీంలో సకల ఎన్నిసార్లు వచ్చిందో చూడండి. సకల సకల ఇష్ట ద. ఇష్ట అంటే ఏమిటి? ఈప్సితం, అభీష్టం, కోరిక, ధర్మబద్ధమైన కోరిక. సకల సమస్తమైనటువంటి అభీష్ట ధర్మబద్ధమైన కోరికలను అనుగ్రహిస్తారు. అమ్మవారిని ఆరాధిస్తే మనకు ధర్మబద్ధమైన కోరికలన్నీ తీరతాయి. అధర్మంగా కోరేవి ఎప్పుడు జరగవు, తీరవు కూడా. తీరాలని అనుకోకూడదు కూడా. కారణం ఏంటి? పురుషార్థములు 4: ధర్మార్థ కామ మోక్షా. మొదటి స్థానం ఏమిటి? ధర్మ. చివరి స్థానం ఏమిటి? మోక్ష. ఎందుకు ఆ పురుషార్థం అలా పెట్టారు క్రమంలో అంటే, ధర్మపూర్వకమైన ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము మోక్షాన్ని ఇస్తాయి. అందుచేత ధర్మబద్ధములైన కోరికలను అనుగ్రహిస్తారు కనుక సకలేష్టదా. ఇప్పుడు ఈ మంత్రాలు ఒకసారి స్మరించేస్తే మనకు ఇవాటి పాఠం పూర్తయిపోతుంది. ఓం ఐం హ్రీం శ్రీం సమానాధికవర్జితాయై నమో నమః. అక్కడ అంతరం అయిన తర్వాత ఓం ఐం హ్రీం శ్రీం సర్వోత్తుంగాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సంఘహీనాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సగుణాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఐం హ్రీం శ్రీం ఓం ఐం హ్రీం శ్రీం సకలేష్టదాయై నమో నమః. దీంతో మనకు సాది మంత్రాలు పూర్తయ్యాయి. 20 మంత్రాలు. తర్వాత మనకు విశేషమైన కాది మంత్రాలు ప్రారంభమవుతాయి. సకలహినిలో కాది మంత్రాలు తర్వాత ప్రారంభమవుతాయి. పునర్మిలామ ఆగామిని కార్యక్రమే. సర్వేభ్యः జగన్మాతృదేవ్యాः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. స్వస్తి.